ఎప్పుడో 1990s లో పెట్టిన సైబరాబాద్ ఇప్పుడు బూస్ట్ అవ్వట్లేదు, ఇంతకు ముందు అయింది, ఇప్పుడు ఇంకా ఫాస్టర్ అవుతుంది కదా. ఇన్ ద సేమ్ వే పార్టీస్ వస్తా ఉంటే నేతలు వస్తా ఉంటారు, బట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఆ రీజియన్ గానీ, ఆ స్టేట్ గానీ, ఆ దేశం గానీ రూపురేఖలు మారుస్తాయి. పివి నరసింహారావు గారు 1991 లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశాన్ని రూపురేఖలు మార్చి ఇప్పుడు భారతదేశాన్ని వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద వరల్డ్ ఉంచబెడుతున్నారు. సో ఇలా అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ అగైన్. హైబ్రిడ్ కంప్యూటింగ్ టీసీఎస్ ఏమంటుందంటే ఇంటిగ్రేటింగ్ క్వాంటమ్ అండ్ క్లాసికల్ సిస్టమ్, సిపియూస్, జిపియూస్, అప్లికేషన్స్ ఇన్ హెల్త్ కేర్, ఫైనాన్స్, క్రిప్టోగ్రఫీ, ఈవీ బ్యాటరీ డెవలప్మెంట్ లో మనం ఈ క్వాంటమ్ ని అదే విధంగా క్లాసికల్ సిస్టమ్స్ ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి మనం అప్లికేషన్స్ తయారు చేయొచ్చు అని చెప్పి టీసీఎస్ హైబ్రిడ్ కంప్యూటింగ్ అప్రోచ్ ని సజెస్ట్ చేసింది. అండ్ సస్టైనబిలిటీ పరంగా కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతి రిన్యూవబుల్ గోల్స్ లైన్ లోనే ఉన్నాయి అనమాట. సోలార్, గ్రీన్ సిటీ అంటున్నారు కదా, ఆ లైన్స్ లోనే ఉన్నాయి అనమాట. దీనికి ఈ ప్లాన్ అనేది 2 phase ప్లాన్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2025 to 2027 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పైలట్ ప్రోగ్రామ్స్ ఈ లోపల జరగబోతున్నాయి. అదే విధంగా 27 నుంచి 2030